అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు. అన్నగారి దగ్గర తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు. పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. వచ్చి అర్జునుణ్ణి పలకరించాడు. దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు. మేము శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నామన్నారు. అనుగ్రహం అంటే ఏమిటి, మీకు ఏం కావాలని అడిగాడు. నేను పాండవ మధ్యముండి, నన్ను అర్జునుడు అంటారు, ఇప్పుడు తపస్సు చేస్తున్నాను, మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు. అంటే ఆయన పక 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 నవ్వన్నాడు. శంకరుడు మహాజ్ఞాని, శంకరుడి యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి, ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవేం నీకుండవు. కానీ నువ్వేం అడుగుతావు? యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును, యుద్ధంలో గెలవడానికి విజయీభావన ఆశీర్వచనం కూడా అడుగుతానంటున్నావు. ఇంత తెలివి తక్కువతనం ఉంటుందయా ఎవరికైనా? ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఎదురుగుండా వాడికి ఇచ్చేసి అయ్యా అయ్యా మీ చేతిలో ఉన్న గాజు పూస నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా? ఎవడు అడగడు. నీకు వజ్రం లాంటి మోక్షం ఇస్తాడయా, మోక్షం ఇచ్చుకో అన్నాడు. అంటే తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు. ఆయన అన్నాడు, నాకేం కావాలో నాకు తెలుసు, మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధారి. మా అన్నగారు నన్ను ఏమని పంపారు? శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సు వచ్చాను తప్ప మధ్యలో నువ్వు వచ్చి చెప్పినవి చేయడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మీకు ఒక నమస్కారం, మీరు వెళ్ళి రండి అన్నాడు. చూద్దాం ఎంతవరకు నిలబడతారో ఒక పరీక్ష. ఇంద్రుడు అదే పనిగా వేధిస్తున్నాడు. మీ అన్నయ్య చెప్తాడు, ఆయన సొమ్యం పోయింది, ఇవాళ పాశుపతం తెమ్మంటాడు, రేపు యుద్ధంలో ప్రయోగించమంటాడు, శత్రువుల్ని చంపమంటాడు, ఎందుకు వచ్చిన పాపాలు, ఎందుకు వచ్చిన పుణ్యాలు, మోక్షం కోరుకో. అర్జునుడు అన్నాడు, నీకు ఇన్ని మాటలు చెప్తున్నా అస్తమానం ఏదో బోధ చేస్తాయేంటి? మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య మాటలు అంటాయేంటి? మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోధారి. నువ్వు ఏ మాటలు మాట్లాడకు. ఏదో ఉత్త బ్రాహ్మణుడు కదా నమస్కారం పెట్టి జవాబు చెప్పాను, ఇంకా నన్ను కానీ విసిగించావా నీకు శాస్తి జరుగుతుంది, పో ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంద్రుడు సంతోషించాడు. అబ్బాయి నీకు గట్టి పట్టుదల ఉందిరా, నీ అడగమన్నాడు అడుగుతూ శివుడు కనబడితే అని తన నిజ రూపంతో సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివలింగాన్ని పంచాక్షరీ మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి, ఈ క్షాత్రధర్మాన్ని మాత్రం మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు. ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అనుకోరు. అలాంటి పరిస్థితులలో ఉన్నాడు. చిత్రం ఏమిటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది, ఒక్క విరాట పర్వంలో తప్ప, గాంధీవం. గాంధీవం మాత్రం దగ్గరించుకున్నాడు. గాంధీవం పట్టుకుని వింటినారి కడతాట అర్జునుడు. అసలు వింటినారి కట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ నారి విప్పుతాట, విప్పి వంగి కింద ముడేస్తాట. ముడేసి బాగా అది స్థితిస్థాపక శక్తితో ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని బాగా ముందుకి నిలబెట్టి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో ఆకర్ణాంతము చెవి వరకు లాగుతట, వింటినారిని లాగి వదిలిపెడతట. వదిలిపెట్టినప్పుడు దాంట్లో నుంచి టంకార ధ్వని వస్తుంది. ఈ ధ్వనికి ఏమవుతుందో తెలుసా అండి? అసలు శత్రు సైన్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గుండె పగిలి చచ్చిపోతారు. ఆయన చేసేటటువంటి ఆ గాంధీవపు టంకార ధ్వని అంత గొప్పది. ఒక రాక్షసుడిని పిలిచాడు, ఆయన పేరు మూకాసురుడు. ఆయన్ని పిలిచి, ఉరే నువ్వు ఒక బ్రహ్మాండమైన అడవి పంది వేషం వేసుకో, అడవి పందిగా మారిపోయి అర్జునుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళి పెద్ద రొద చెయ్యి. అది అక్కడికి వెళ్ళింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఆయన కూర్చున్న దగ్గర అటొచ్చి చూస్తోంది, ఇలా వచ్చి చూస్తోంది, ఆయన వంకే చూస్తోంది, నోరు తెరుస్తోంది, పెద్ద చప్పుడు చేస్తుంది. అడవి పంది చేవు, బహుశా వీడెవరో రాక్షసుడు, నా మీద ఏదో పూర్వకారణాలు ఏవో పెట్టుకుని నన్ను నాకు అపకారం చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు, కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు, ఇప్పుడే వీడిని పరిమారుస్తాను అని ధనస్సు అందుకని బాణాన్ని ఎక్కుపెట్టి
గురి చూసి కొట్టాడు. ఈయనకి వెనక్కి ఉన్నాడు శివుడు, అందుకే ఈయనకి శివుడు కనపడడు. అడవి పంది వంక అర్జునుడు ఇలా చూస్తుంటే అది ఇటు పక్కకొచ్చి ఆయన్ని చూస్తుంటే వెనక నుంచి శివుడు ఈయన వెనక నుంచి ఒక బాణం కొట్టాడు. కొట్టే ఈయన పక్కకొచ్చి నిలబడి అరుస్తున్నటువంటి అడవి పంది పృష్ఠభాగంలోంచి బాణం బయటికి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. ఇది శివుడి బాణం. ఇది ఇలా ఎప్పుడైతే బాణం తగిలిందో కంగారుగా ఇటు తిరిగింది అర్జునుడి వైపు. తిరగగానే అర్జునుడు కొట్టాడు. అర్జునుడి బాణం నోట్లోంచి పృష్ఠభాగంలోంచి బయటికి వెళ్ళి నేల మీద పడింది. ఏకకాలమనందు రెండు బాణములు దాని శరీరానికి గుచ్చుకుని లేవు. ఇద్దరి బాణాలు బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. ఇప్పుడు శివుడు అన్నాడు, చూడలేదుగా అతన్ని ఇంకాను. తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకాతలే వచ్చారు కిరాతులుగా. ఒకడిని పిలిచి, వెళ్ళి మన బాణం పట్టుకురారా. ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ బాణం ఎవరిదో తెలుసా? మా నాయకుడు, కిరాత వీరుడు, మహానుభావుడు. బాణం వేశాడా? ఎవరు నిలబడలేరు, జాగ్రత్త. నువ్వు చంపాను నీ బాణానికి అనుకుంటున్నావేమో, ఇగో ఈ బాణానికి ఇది తెమ్మన్నాడు, అందుకు వచ్చానన్నాడు. ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా. ఆయన అన్నాడు, మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా? ఆ బాణం బతికెళ్ళడానికి వచ్చాడా? ఇటువైపు బాణం నీకు కనబట్టాలా? నేను వేశాను బాణం, ఈ బాణానికే చచ్చిపోయింది ఆ పంది. అది ముందు ఇక్కడికి వచ్చింది, నేనే ఎక్కువ పెట్టాను. అంటే ఇద్దరి మధ్య వాదన పెరిగింది. వాదన పెరిగి అంత గొప్పవాడైతే అంత మొనగాడైతే రమణ యుద్ధానికి చూస్తానన్నాడు అర్జునుడు. ఇప్పుడు వచ్చేసింది నోటి వెంట ఈ మాట. ఈ మాట కోసమే పెద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. గభాల దూకాడు, కొండ నుంచి దూకి దగ్గరికి వచ్చాడు. ఎంత వేషం కట్టాడు అనుకుంటున్నారు? అసలే ఏనుగు చర్మం, పులితోలు, దాన్ని అడ్డంగా కట్టేశాడు. చక్కగా ఎప్పుడూ రెడీగా ఉంటుంది జటాజూటం, దాన్ని బాగా కొప్పు ముడేసేసాడు. దాని నిండా నెమలీకలు పెట్టేసుకున్నాడు. వెనకాతల ఓ కొయ్య ఆ బాణాలు పెట్టుకునడానికి ఉండేటటువంటి ఆ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కొన్ని బాణాలు ఎట్టుకున్నాడు. వెనకాతల ఆటవికులు వస్తున్నాడు. ఒక్క దూకి కోపంతో పరిగెత్తాడు. పరిగెత్తి నిలబడ్డాడు. ఎవడరా కుర్రా, నువ్వు కొట్టాడు బాణాలని? ఏది బాణాలు చూద్దాం, ఇద్దరం యుద్ధం చేసుకున్నాం అన్నాడు. యుద్ధం చేద్దామనేటప్పటికి ముందు ఆయన గబగబా గాంధీవంలో బాణాలు పెట్టి వేస్తున్నాడు. గాంధీవంలో బాణాలు పెట్టి వేయడం అంటే మాటలు కాదు కదండి. టంకారం చేశాడు. నవ్వేట శివుడు. ఓహో, పర్వాలేదు రోయ్, పెద్ద చప్పుడే చేశావు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది? పినాకం లేదు కాబట్టి ఆయన పినాకమునకు ఉండేటటువంటి వింటినారిని చప్పుడు చేయలేదట. ఆయన అన్నాడు. ఇప్పుడు ఈ చప్పుడు విని అర్జునుడు ఉలిక్కిపడ్డాడు. దేవుడు రోయ్, నేను ధనుష్టంకారం చేస్తే అందరూ ఉలిక్కి పడతారు, ఈ కిరాతుడి యొక్క అహంకారం ఏమిటి ఇలా ఉంది? అయ్య బాబాయ్, పర్వతాలు గూరినిల్లెట్టుంది అని ఉలిక్కి పడ్డట. అంత అలా అవుతాడనుకోన్నాడు. అమ్మో, ఎందుకైనా మంచిది గట్టిగానే వెయ్యాలి బాణాలనుకున్నాడు. సవ్యసాచి కదండి. బాణాలు తీసి వేసేస్తున్నాడు శివుడి మీదకి. శివుడు కూడా కోపం నటించి చేతిలో ఎదురు ధనస్సు పట్టుకున్నాడు. బాణాలు పట్టుకుని వేస్తున్నాడు. అవి వచ్చి ఏదో ఇలా తగిలిలా పడిపోతున్నాయి. ఈయన మాత్రం కోపంతో నన్ను బాణం వేసి కొట్టడమే అనుకుని శక్రసుతుండిక లాగి అంటే బాగా ఇలా 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 లాగేస్తున్నాడంటే వేసేస్తున్నాడు అనమాట. బాణాలు తీస్తున్నాడు, తగిలించేస్తున్నాడు, వేసేస్తున్నాడు. ఎప్పుడూ ఆయన విచిత్రం ఒకటి జరిగిపోతుంది. ఏమవుతుంది? బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి. బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల వారికి పొక్కు కూడా ఎక్కట్లేదు. ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల దశనామాలనుకున్నాడు. చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం వేసి కొట్టుకున్నారు. ఇంకా బాణాలు పట్టలేదని కోపం వచ్చేసింది. ఆ తర్వాత పొట్టల మీద కొట్టుకున్నారు, గుండెల మీద కొట్టుకున్నారు. కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ. ఈయన బలవంతా పెట్టి కొట్టేస్తున్నాడు. ఏమీ అవ్వట్లేదు. కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు. మధ్యలో ఈ ధనస్సు విసిరేసి తొడలు కొట్టాడు. అరుపరిచాడు. రాణి సంగతి చెప్తానన్నాడు. ఆ కట్టుకుని ఎప్పుడు పట్టుపంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు కానీ భీముళ్ళ ఎప్పుడు మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాలా కట్టడం. అలాంటి వాడు ఇవాళ ఆ పంచిని పైకి తీసేసి లంగోటాలా బిగించేశాడు. రా యుద్ధానికి అన్నాడు. వచ్చేసాడు దగ్గరికి. అయితే రా, ఏం చేస్తానో చూడన్నాడు. ఇద్దరూ కలిసి యుద్ధం మొదలుపెట్టారు.
గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా చంకల కింద నుంచి కౌగిలించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన పడగొట్టి ఆయన మీద ఎక్కి కూర్చుని ఆ కంఠం మీద చేపెట్టేసి గెలిచేశారనుకుంటుంటే ఉత్సాహపరచడానికి ఓ అంటున్నట్ట ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్ట డొక్కలో. ఏం చేస్తానో చూడండి, ఒక్కసారి లేచి తన చేతితో ఇలా వచ్చేసి ఒక గుద్దు డొక్కలో గుద్దుతున్నట్టు. అది కూడా ఎలా గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందో, మిల్లిగా గుద్దుతున్నా. తెల్లగా పేరుకున్న నెయ్యిలా ఉంటుందో ఆ శరీరమును ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరాన్ని కౌగులించుకుంటున్నాడు, గుద్దుతున్నాడు, నీడ పడిపోతున్నాడు, తిప్పుతున్నాడు, మీదేసుకుంటున్నాడు, ఆయన్ని పట్టుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు. బాగా తిప్పి తోసవతల పారేసి పడిపోయి అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటా పక్కన పడిపోయిన గాంధీవం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇక దగ్గరికి పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోపం వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీవం ఎత్తి శంకరుడి జుటాజూట మీద ఒక్క ప్రహారం కొట్టేటప్పటికి ఏమి మొనగాడివిరా, ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు. అంతే సాలి యుద్ధం అనుకున్నట్ట. అని మహానుభావుడు ఆ చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఎదురుగుండా నిలబడ్డాడు. కొట్టి మళ్లీ కొడదామని గాంధీవం ఎత్తబోయాడు. ఎదురుగుండా అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. గబగబా నేల మీద పాదముల మీద పడిపోయాడు. శంకర, ఇంత కృప నా మీద, నా చేతి దెబ్బలు తిన్నావా, నాతో మల్ల యుద్ధం చేశావా తండ్రి అన్నాడు. పడిపోతే శంకరుడు చూసి అన్నట్ట, అర్జున ఎందుకంత బాధపడతావు నన్ను కొట్టానని. అలా అనుకోకు, నువ్వు కొట్టినప్పుడల్లా, దగ్గినప్పుడల్లా, తోసినప్పుడల్లా నీవు నాకు చేసిన పూజగా నేను దాన్ని స్వీకరించాను, నీకేం కావాలో ఇచ్చేస్తానన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు ఏమడగాలో మర్చిపోయాడు. మర్చిపోయి శంకరుణ్ణి చూసి కన్నులంబట నీరు కారిపోతూ ఇంతటి పరాక్రమవంతుడు అన్నాడు, అజ్ఞానినై తండ్రి నీ మీద బాణాలు వేశానా, మల్ల యుద్ధం అని నిన్ను చెనకానా, గుద్దానా, నీ మీద కూర్చున్నానా, అంత పవిత్రమైన డొక్కల్లో పొడిచానా, కాళ్లతో తొక్కానా, ధనస్సు ఎత్తి జటాజూటంలో కొట్టానా, దాన్ని పూజ అన్నావా తండ్రి, నీ కారుణ్యాన్ని మాటలు పెట్టి వర్ణించనయ్యా, నీ వర్ణించలేని మాత్రమే నాకేం కావాలి, కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని పడిపోయాడు. శంకరుడు అన్నాడు, నువ్వు పాశుపతం అడగడానికి వచ్చావు, నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను, ఎదురు యోగి నీ పాండవులు గెలిచి తీరుతారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో. విజయీ భవ.